హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 2 రోజుల క్రితం T20 వరల్డ్ కప్ సంబంధించి పాకిస్తాన్ భారత్ మధ్య కొలంబో వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో దాదాపు 62 పరుగుల తేడాతోని భారత్ విజయం సాధించారు. ఇక్కడ పాకిస్తాన్ ఓడిపోవడంతో పాకిస్తాన్లో కొంతవరకు అనుకోని పరిస్థితులు ఏర్పడడం జరిగింది. దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే పాకిస్తాన్ ఓడిపోవడాన్ని చాలా వరకు పాకిస్తాన్ ప్రజలు చాలా తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తం పరచడం జరిగింది. ఇక్కడ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అదేవిధంగా పాకిస్తాన్ ప్లేయర్స్ వీళ్ళందరి మీద ప్రజల్లోనే చాలా తీవ్రమైన వ్యతిరేక భావం రావడం జరిగింది. దీనితో పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డునే కాకుండా ప్రభుత్వాన్ని కూడా చాలా వరకు విమర్శలు చేశారు. ఈ సోషల్ మీడియాలో అయితే విపరీతంగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి నఖ్వీ గారిని చాలా తీవ్ర పదజాలంతోనే విమర్శలు గుప్పించడం జరిగింది. దీనితో పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇక్కడ సీనియర్ల పేర్లు చెప్పుకొని చాలామంది ఏమాత్రం ప్రతిభ చూపించకుండా పదే పదే క్రికెట్లో ఆడేందుకు స్థానాలు సంపాదిస్తున్నారు. అటువంటి వారిని బయటికి తక్షణమే పంపించాలి. ఈ విషయంగా చాలా తీవ్రంగా ప్రభుత్వం చూస్తుంది అని చెప్పి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి తాకీదులు వెళ్ళడం జరిగింది. ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం అంటే పాకిస్తాన్కు సంబంధించిన త్రివిధ దళాల అధిపతిగా ఉన్నటువంటి ఆసిమ్ మునీర్ అనే వ్యక్తి ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద తీవ్రమైన ఆగ్రహం వెలిబుచ్చడం జరిగింది. ప్రతిసారి ఇండియాతో ఓడిపోవడం అనేది చాలా సిగ్గుచేటు. మీరు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారో, ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో అవన్నీ భారతదేశం విషయంలో ఎందుకు సత్ఫలితాలు ఇవ్వడం లేదు అని చెప్పి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద ఆగ్రహావేశాలు వ్యక్తం పరచడమే కాకుండా కొంతమంది ప్లేయర్ని వచ్చే మ్యాచ్ల నుంచి తీసివేయాలని చెప్పి ఆసిమ్ మునీర్ దగ్గర నుంచి ఒక సందేశం వచ్చినట్టు ఈ సోషల్ మీడియాలోని వార్తాపత్రికల్లోని సమాచారం వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆసిమ్ మునీర్ అనే వ్యక్తి ఒక సైన్యానికి సంబంధించిన వ్యక్తి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనేది పూర్తిగా ఈ క్రీడకు సంబంధించిన సంస్థ. ఇంతవరకు ఆర్మీ అనేది చాలా విషయాల్లో వేలు పెట్టడం పాకిస్తాన్లో మనం చూస్తూనే ఉన్నాం. పరిపాలనలో వేలు పడుతుంది, బిజినెస్లో వేలు పడుతుంది. ఇక విదేశాలు టూర్లు వెళ్తే ప్రధానమంత్రితో పాటు వీళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా దాని వెనక ఖచ్చితంగా ఆర్మీ హస్తం ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఇది ప్రస్తుతం ఆఖరికి ఈ క్రీడల్లో కూడా పాకిస్తాన్ ఆర్మీ అనేది తలదూర్చడం చాలా వరకు దురదృష్టకరమైన విషయం. పాకిస్తాన్ క్రికెట్కి సంబంధించి ఏమైనా సరే ఇలా అపజయాలు గట్రా వస్తాయి, ఎందుకు వచ్చాయి అని దానికి సంబంధించిన అనాలిసిస్ చేసుకొని తగిన చర్యలు తీసుకున్నంత వరకు మంచిదే. కానీ ఇలా ఆర్మీ అనేది డైరెక్ట్గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డులోకి చొచ్చుకొని వచ్చి ఈ ప్లేయర్ ఆడడానికి ఈ ప్లేయర్ని పంపించండి, ఈ ప్లేయర్ని పంపించద్దు, ఇటువంటి నిర్ణయాలు ఆర్మీ తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. అది పాకిస్తాన్ క్రికెట్కి మేలు చేసేదిగా ఉండదు. కాబట్టి ఇకనైనా సరే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ విషయంలో జాగ్రత్త వహించి ఆర్మీని ఈ క్రికెట్ బోర్డు సంబంధించిన నిర్ణయాల్లోకి తీసుకురాకుండా సరైన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.